హలో వెల్కమ్ టు పావని వ్లాగ్స్. ఈరోజు నేను స్వీట్ పంకిన్తో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ స్వీట్ పంకిన్, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా స్వీట్ పంకిన్ ముక్కలు కట్ చేసుకుని వీడియోలో చూపించే విధంగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకోవాలి. వాటిని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న వాటిని పక్కకు తీసుకోవాలి. తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న స్వీట్ పంకిన్ తురుము మొత్తాన్ని ఈ నెయ్యిలో వేసేసుకోవాలి. ఆ నెయ్యి మొత్తం దానికి పట్టించేలాగా గేటుతో అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మూత పెట్టుకుని 15 నిమిషాలు వదిలేయాలి. 15 నిమిషాలు తీస్తే ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఇలా మగ్గిన తురుములోకి ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం వేసిన తర్వాత చాలా నీరు వస్తుంది గుమ్మడికాయలోకి. ఆ నీరు మొత్తం ఇంకిపోయే వరకు కూడా మనం బాగా మగ్గనివ్వాలి. ఇలా గేట్తో స్మాష్ చేస్తూ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. ఇలా బెల్లం మొత్తం కరిగాక మళ్ళీ మూత పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చక్కగా మనకి మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఇలా అయిన తర్వాత యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎంతో రుచికరమైన హల్వా రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.